నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఫ్రెండ్స్, మీరు వాట్సాప్ వాడుతున్నారా? అదేం ప్రశ్న, నవ్వుకుంటున్నారా? అవునవును, ఈ రోజుల్లో వాట్సాప్ లేని వారు చాలా అరుదు. అదే వాట్సాప్ చూడనిదే రోజు కూడా గడవదు. అంతలా మన అందరినీ కట్టిపడేస్తోంది ఈ సోషల్ మెసేజింగ్ యాప్. నిజానికి వాట్సాప్ అనేది విదేశీ కంపెనీది. అదే మన భారతదేశంలో ఇలాంటి యాప్ ఒకటి ఉంటే ఎంత బాగుంటుందో కదా. దాని గురించే ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ముందుగా ఈ వాట్సాప్ గురించి చెప్పుకుందాం. వాట్సాప్కి ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల పైగా యూజర్లు ఉన్నారు. వారిలో మన భారతదేశంలోనే దాదాపు 85 కోట్లకు పైగా వాట్సాప్ వాడుతున్నారు. అంటే దాదాపుగా భారతదేశ జనాభా 35% వాట్సాప్ వాడుతున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మన దేశానికి సంబంధించిన 85 కోట్ల మంది డేటా విదేశీయుల చేతుల్లో ఉందన్నమాట. అంటే మనం చాలా రిస్క్లో ఉన్నట్టే లెక్క. అందుకే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్ని రంగాల్లో మేక్ ఇన్ ఇండియా పిలుపునిచ్చారు. 2025 ఆగస్టులో మోడీ గారు క్రియేటివ్ వరల్డ్ అయినా, సోషల్ మీడియా అయినా, లేదా ఏ ప్లాట్ఫామ్ అయినా మన దేశ యువతను మన సొంత ప్లాట్ఫామ్లు ఎందుకు తయారు చేయకూడదు అని మన యువతకు ఓ సవాల్ విసిరారు. ఆయన డిజిటల్ సార్వభౌమత్వంపై ఒత్తిడి తెచ్చారు. మన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తయారు చేయాలి. ఫేస్బుక్ లేదా ఎక్స్ లాంటివి మనం ఇతరులపై ఆధారపడకూడదు అని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ 2014లో మొదలైంది. ఇప్పుడు అది మేక్ ఫర్ ద వరల్డ్గా మారింది. అరట్టాయి ఇలాంటి భారతీయ టెక్ను ప్రోత్సహిస్తోంది. ఇది మన డేటా సెక్యూరిటీని కాపాడుతుంది, మన ఉద్యోగాలు పెంచుతుంది, అలాగే విదేశీ ఆధిపత్యాన్ని ఎదుర్కొంటుంది. డిజిటల్ ఇండియా మన ప్రజల మూవ్మెంట్ అయింది. అలాగే 5G రోల్అవుట్ ప్రపంచంలో అతి వేగవంతమైంది అని మోడీ కితాబు ఇచ్చారు. ఇలాంటి టెక్తో మన భవిష్యత్తు బలపడుతుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించి ఓ కొత్త మెసేజింగ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరే అరట్టాయి. అరట్టాయి అనేది భారతదేశంలో తయారైన ఒక సులభమైన ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్. ఇది జోహో కార్పొరేషన్ అనే భారతీయ కంపెనీ అభివృద్ధి చేసింది. అరట్టాయి అంటే తమిళంలో క్యాజువల్ చాట్ అని అర్థం. ఇది 2021లో లాంచ్ అయింది. ఇప్పుడు చాలామంది యూజర్లు వాట్సాప్ నుండి దీనికి మారుతున్నారు. ఎందుకంటే చాలా సింపుల్, సెక్యూర్, అలాగే పూర్తిగా ఇండియన్ మేడ్. దీనిలో మీరు వాట్సాప్ లాగానే టెక్స్ట్ మెసేజ్లు పంపొచ్చు, వాయిస్ నోట్స్ రికార్డ్ చేసుకోవచ్చు, ఆడియో వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు, ఫోటోలు, డాక్యుమెంట్లు, స్టోరీలు కూడా షేర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ, అలాగే యాడ్ ఫ్రీ కూడా. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్లో అరట్టాయి మెసెంజర్ అని సెర్చ్ చేసి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ www.arattai.in. ఇప్పుడు వాట్సాప్తో దీనిని పోల్చి చూద్దాం. వాట్సాప్ మన జీవితంలో అలవాటైంది, కానీ అది మెటా కంపెనీకి చెందింది, అంటే విదేశీ. 2014లో మెటా కొనుగోలు చేసిన తర్వాత మన 85 కోట్ల మంది ఇండియన్ యూజర్ల డేటా విదేశీ సర్వర్లలో స్టోర్ అవుతుంది. ప్రైవసీ ఇష్యూస్ చాలా ఉన్నాయి. డేటా షేరింగ్, మైనింగ్, అలాగే కొన్నిసార్లు లీక్స్. అరట్టాయిలో ఇలాంటివి ఏవీ లేవు. ఇది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్తో ప్రైవసీని హైలైట్ చేస్తుంది. అంతకన్నా ముఖ్యం ఏమిటంటే, మీ డేటా భారతీయ సర్వర్లలోనే ఉంటుంది. వాట్సాప్లో మెటా మీ డేటాను అనలైజ్ చేసి యాడ్స్ చూపిస్తుంది, కానీ అరట్టాయి యాడ్ ఫ్రీ, అలాగే డేటా మైనింగ్ లేదు. ఫీచర్స్ విషయంలో దాదాపు 2 సిమిలరే. టెక్స్ట్, కాల్, షేరింగ్. కానీ అరట్టాయి ఇండియన్ యూజర్లకు స్పెషల్ మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్, తక్కువ డేటా యూసేజ్, అలాగే ఫాస్ట్ స్పీడ్ యాక్సెస్. అరట్టాయి సెల్ ఫోన్ సిగ్నల్స్ వీక్గా ఉన్న దగ్గర కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, అరట్టాయి వాట్సాప్కు మంచి ఆల్టర్నేటివ్. ప్రైవసీ, స్పీడ్, స్వదేశీ తత్వం ఇవి దాని బలాలు. మేక్ ఇన్ ఇండియా స్పిరిట్తో దీన్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ను ఇన్వైట్ చేయండి. మీ అనుభవాలు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.